బాప్తిస్మమిచ్చే సమయంలో ఓ ప్రశ్న వేస్తాను. యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించావా? అంగీకరించాను అంటారు. అయితే ఈ విశ్వాసము నీ జీవితాంతము కాపాడుకొందువా? ఈ పరిశుద్ధ జీవితము not for months or years, as long as we live, we should lead this holy life. పరిశుద్ధ జీవితాన్ని మనం చివరి వరకు జీవించాలా. ఈ మధ్య బైబిల్ స్టడీలో కూడా చెప్పాను. యూదా ఇస్కరియోతు అంటే మనందరికీ బాగా పరిచయం. బరబ్బాను విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించాడు. ప్రియులారా, ఒక సందర్భంలో పేతురు అంటాడు, నేను కాదు, మేము సమస్తమును విడిచిపెట్టి మిమ్మను వెంబడిస్తున్నాము, మాకేం మేలు కలుగుతుంది అని అనడం జరిగింది. అంటే ఏం చెప్తున్నానంటే, పేతురు వలె, అంద్రియా వలె, యోహాను వలె సమస్తము విడిచిపెట్టిన వారిలో యూదా ఇస్కరియోతు కూడా ఒకడు. అయితే డబ్బు సంచి చేతికి రాగానే చిన్నగా దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. ఆ డబ్బు సంచిలో వేయబడుతున్నటువంటి డబ్బు తీసుకుంటూ చివరికి ధన వ్యామోహము చేత యేసు ప్రభువుని కూడా అప్పగించడం జరిగింది. కనుక దేవుని వాక్యములో ప్రారంభ దశలో ఉన్న పరిశుద్ధత చివరి వరకు అది కొనసాగాల.